అలాగే మేడం, ఫస్ట్ ఐవీఎఫ్ అనేది నెగిటివ్ వచ్చాక మళ్ళీ ప్రొసీజర్ స్టార్ట్ చేయడానికి ఎంత టైం తీసుకోవాలి? సో దీనికి ఏమి ఒక ఇంత టైమే ఉండాలా, ఇంత టైం తర్వాతే చేయాలా, లేకపోతే తొందరగా చేసేయాలా అనేది అట్లాంటిది ఏమీ లేదమ్మా. కాకపోతే ఏంటంటే సైకలాజికల్గా, ఫిజికల్గా అంతా కరెక్ట్ ఉందా లేదా అనేది పేషెంట్ వైపు నుంచి చూడాలా. అట్లనే టూ మచ్ డిలే చేశారనుకోండి ఇంకా అకౌంట్ తగ్గటానికి అవకాశం ఉంటుంది, లేదా అదర్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఓవరాల్ సిచ్యువేషన్ని అసెస్ చేసుకొని పేషెంట్తో కూడా డిస్కస్ చేసి ఎప్పుడు రైట్ టైం 1 month తర్వాత 3 months తర్వాత అనేది డాక్టర్తో పాటు కూడా పేషెంట్ అండ్ డాక్టర్ కూర్చొని వాళ్ళ కండిషన్ని బట్టి డిసైడ్ చేసుకోవాల్సింది. ఏది స్పెసిఫిక్ లేదు. 1 month లోపే వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు, కండిషన్ బట్టి. ఇప్పుడు మనము డిఫరెంట్ ప్రోటోకాల్స్ వాడుతున్నాము. సో ఒక్కొక్కసారి 1 monthలోనే 2 times కూడా ఐవీఎఫ్ చేస్తున్నాం. సో పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేయగలరు అనేది చూశాక మనం ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఐవీఎఫ్ సక్సెస్ ఛాన్స్ని పెంచడానికి మనం ముందుగానే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? సో ఇందాక చెప్పినట్టు లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా సక్సెస్ పెరగాలి అంటే యంగ్ ఏజ్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ సక్సెస్ ఉంటుంది. ఓవేరియన్ రిజర్వ్ బాగున్న వాళ్ళకి ఎక్కువ సక్సెస్ ఉంటుంది. అట్లానే ట్రీటింగ్ డాక్టర్ ఒక ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఇంపార్టెంట్. అట్లానే టీమ్ ఏముంది, ఎంబ్రియాలజీ టీమ్ ఎలా ఉన్నారు, ఇన్ హౌస్ ఎంబ్రియాలజిస్ట్ ఉన్నారా, ల్యాబ్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, వాళ్ళ సక్సెస్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నిటిని బట్టి కూడా మనకి ఈవెన్చువల్గా సక్సెస్ రేట్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళు ముందుగానే అసెస్ చేసుకొని రైట్ ప్లేస్లోకి వెళ్ళి రైట్ గైడెన్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ సక్సెస్ రేట్స్ ఉంటాయి. ఓకే. సో నిజంగానే పిల్లలు లేకుండా బాధపడుతున్న వాళ్ళకి ఐవీఎఫ్ అనేది మంచి వరం అనే చెప్పుకోవచ్చు మ్యామ్. సో దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది అని చెప్పి చాలామంది భయపడిపోయి అక్కడికే ఆగిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా డీటెయిల్డ్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి తెలియజేశారు. థ్యాంక్ యూ.